హాయ్ యూజర్స్, పాపులర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను మీకోసం తీసుకువచ్చాను. మెటా అవతార్ ఫీచర్స్ ఇక వాట్సాప్కు కూడా యాడ్ కానుంది. ఇందులో 36 కస్టమ్ అవతార్స్ ఉంటాయి. వాటిని ఎడిట్ చేసుకుని మీకు ఇష్టమైన రీతిలో క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరో తయారు చేసిన స్టిక్కర్ని మీరు పంపాల్సిన అవసరం లేదు. మీరు చేసిన వాటినే మీరు సెండ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్చర్ గాను సెట్ చేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్స్ అవతార్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాట్సాప్ ఓపెన్ చేశాక కుడివైపు పైన ఉన్న 3 చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అవతార్ అనే కొత్త ఫీచర్ మీకు కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ అవతార్ అనే ట్యాబ్ను మీకు కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయడంతో మీ కొత్త అవతార్ క్రియేషన్ ప్రారంభం అవుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి, మీ ఫోటోను క్లిక్ చేయడం ద్వారా వచ్చిన అవతార్ను ఎడిట్ చేయడం ద్వారా క్రియేట్ చేయడం. 2, మాన్యువల్గా మీరే ఒక అవతార్ను క్రియేట్ చేయడం. మాన్యువల్గా ముందు చూద్దాం, తర్వాత ఫోటోతో మీరే ప్రయత్నం చేసుకోవచ్చు. క్రియేట్ మాన్యువల్లీని క్లిక్ చేయండి. ముందుగా మీరు క్రియేట్ చేయబోయే అవతార్ శరీర రంగును ఎంచుకుని నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న శరీర రంగుతో ఒక శాంపుల్ అవతార్ వస్తుంది. ఇక్కడ రకరకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చిన హెయిర్ స్టైల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. తరువాత హెయిర్ కలర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. మీ అవతార్ మొహం షేపు ఎలా ఉండాలో ఇక్కడ నిర్ణయించాలి. ఇక్కడ 6 రకాల షేప్లు ఉంటాయి. వాటిలో మళ్ళీ 3 విభాగాలు ఉంటాయి: నేరో, మీడియం, వైడ్. వీటిలో ఏది మీ అవతార్కి అనుకూలంగా ఉంటుందో దానిని ఎంచుకుని నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. తరువాత మీకు ఫైనల్ అవుట్పుట్లో డ్రెస్ ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. ఇక్కడ వెంటనే డన్ బటన్ను క్లిక్ చేయకుండా మోర్ పర్సనలైజేషన్ను క్లిక్ చేసి మీ అవతార్కి అదనపు హంగులు చేర్చండి. ఇక్కడ మీ అవతార్కి మీసం, గడ్డం కావాలంటే పెట్టవచ్చు. కళ్ళకి కళ్ళజోడు చేర్చుకోవచ్చు. ముక్కుకు ముక్కు పుడక పెట్టవచ్చు. చెవులకు రింగులు పెట్టవచ్చు. పెదవులను మార్చుకోవచ్చు. కనుబొమ్మలను మార్చుకోవచ్చు. తలపై క్యాప్ పెట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన అదనపు హంగులను ఇక్కడ మీ అవతార్కు చేర్చవచ్చు. మీరు సంతృప్తి చెందాక దానిని సేవ్ చేయండి. ఇప్పుడు మీ అవతార్ను ఎలా స్టిక్కర్లా వాడాలో చూద్దాం. వెనక్కి వచ్చి ఏదైనా చాటింగ్ ఓపెన్ చేయండి. మెసేజ్ టెక్స్ట్ బాక్స్ పక్కన ఉన్న ఎమోజీని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన అవతార్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. హ్యాపీ మూమెంట్స్, లవ్ ఫీలింగ్స్, సాడ్ మరియు యాంగ్రీ, గ్రీటింగ్స్, రియాక్షన్స్, సెలబ్రేషన్స్, ఇలా రకరకాల శాంపిల్స్ని మీకు నచ్చినట్టు విధంగా స్టిక్కర్గా మీరు క్రియేట్ చేసుకుని సెండ్ చేసుకోవచ్చు.